బహుఘనుడు నీవు, విజయ విహారం చేసుకుంటూ మేము ఈ మందిరంలోకి వెళ్తామయ్యా. హల్లెలూయా. మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు నా కోసమే, మా కోసమే. 1 2 3 స్టార్ట్. మహిమను ధరించపట్టు, మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు నా కోసమే. పాడదామా అందరూ? మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు, వేల్పులలోన బహుఘనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు, విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో. అందరూ పాడాలి, పాడాలి. కృపా సత్య పూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో. సపట్లు రెండు చేతులు పైకెత్తి, మహామహిమతో. రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ, కృపా సత్య సంపూర్ణుడా, మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు మా కోసమే. విశ్వాసంతో పాడదామా? మహిమను ధరించిన పరిశుద్ధ దిగి వచ్చెదవు మా కోసమే, వేల్పులలోన బహుఘనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు, విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. పాడదాం. మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు మా కోసమే. అందరూ కలిసి మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు మా కోసమే, వేల్పులలోన బహుఘనుడవు నీవు, విజయ విహారుల
తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం సర్వయుగములలో సర్వయుగములలో ప్రతి నోట దైవ నామ స్మరణ కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన. రెండు చేతులు పైకెత్తి చక్కట్టు. సర్వయు భజన యేసయ్య భజన. నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ధ్యానం స్తోత్ర సర్వయుగములలో పాడాలి ప్రతి ఒక్కరు ఆమేన్ ఆమేన్. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం చెప్తావా? నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా. నా ధ్యానం పాడదామా? ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా. పాడాలి. మహిమ కలిగిన రాజు కెరూబులు శరాపులతో బలసూచకమైన మందసముతో ఈ మందిరములో ప్రవేశించినట్లుగా యేసయ్యా యేసయ్యా చెప్తా. నిన్నే అదే పదే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా. నీవే నా రాజు. అందరూ నిన్నే కొలుతూనయ్యా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడద్దు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడద్దు. కొలుతూనయ్యా. నీవే నా రాజువయ్యా. అందరూ నిన్నే కొలుతూనయ్యా. ప్రతి ఒక్కరు స్తుతించాలి. రాజువయ్యా నిన్నే కొలుతూనయ్యా. నీవే నా యేసయ్యా రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే కొలుతూనయ్యా. ఈ ఆనంద ధ్వని ఈ సంతోషంతో కూడిన ఈ ధ్వని ఈ మంగళగిరి పరిసర ప్రాంతాలన్నిట వినబడాలి. భూమి దద్దరిల్లాలి, భూమి కంపించాలి. నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడద్దు.
పరిశుద్ధాత్మ పూర్ణులై శక్తివంతుడా మీకు స్తోత్రం, మహాగరుడా మీకు స్తోత్రం. మహామహిమతో ప్రభు దిగొచ్చాడు, మహామహిమతో ప్రభు దిగొచ్చాడు, మహిమని విడిచి మన మధ్యలో దిగొచ్చాడు. అదిగో ఆత్మ సంచారం ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణులై మహిమా స్వరూపము ఆత్మచంద్రికమైన వారై నీతి సూర్యుని కృపా కిరణాలు ఒక్కొక్కరి తాకుతామయ్యా. మహిమ 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 యెహోవా తేజస్సు. అదిగో 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 షకీనా వేగం, షకీనా వేగం, షకీనా వేగం ఆవరిస్తున్నది, ఆవరిస్తున్నది. Thank you, Jesus. Thank you, Jesus. Oh, hallelujah. హృదయానందము చేత కేకలు కేకలు కేకలు. ఈ ఆనంద ధ్వని, ఈ ఆనంద ధ్వని బహుదూరం వరకు వినిపించాలి, బహుదూరం వరకు వినిపించాలి. మునుపటి మందిరాన్ని చూసిన వాళ్ళు ఈ మందిరాన్ని కూడా చూస్తూ ఉన్నారు. మీ సంతోషాన్ని స్తుతి ద్వారా తెలియపరచండి ప్రతి తన యందలి భయభక్తులు గలవారికి మిమ్మును, తన ఎడల భయభక్తులు గలవారికి మిమ్మును కృప ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక. రిసీవ్ పొందుకోయిస్తున్నాములో, 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 పొందుకోయిస్తున్నాము. కృప మహదైశ్వర్యము చేత నింపుతున్నారు ఒక్కొక్కరు. కృప మహదైశ్వర్యము చేత చెప్పన సఖ్యము గాని అభిషేకం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, thank you. ఈ స్తుతి నైవేద్యం అంతటిని ప్రభు పరిమళ ధూపముగా అంగీకరించారు. రెండు చేతులు పైకెత్తి అల్లాడించు బలిగా ఊపుతూ ప్రభువును స్తుతిద్దాము మరొకసారి. ముందెన్నడు చవి చూడని నవనూతనమైన కృప, అపరిమితమైన కృప, అవధులు లేని కృప, అనంతమైన కృప, దివ్యమైన కృప, శాశ్వతమైన కృప. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం కలిసి మన దేవుడు అతి పరిశుద్ధుడు, వేవేల తోత గణముల చేత దివారాత్రులు కొనియాడబడుతున్న అతి పరిశుద్ధుడు. మనమందరం కలిసి నీతి సూర్యుని కృపా కిరణాలు ఆస్వాదిస్తూ చక్కగా ప్రభువుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ నోరారా
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మరలా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా, నీవు నా తోడువై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితురు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితురు నీ కోసమే యేసయ్యా, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం స్తోత్రం స్తోత్రం అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములలో ఆయన మహిమను వివరించడానికి ప్రభు మనల్ని లోకములో నుంచి వేరు చేశారు. నిజమే, 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి శుభవేళల్లో దేవదూత చెప్పిన మాట ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఖచ్చితంగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన వారికి పూర్ణ సమాధానం కలుగునుగాక. పాడదామా? సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా అందరి స్వరాలు వినబడేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితురు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితురు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. గడిచిన కాలమంతా సాగిన పయనం
సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ స్వరమెత్తి పాడాలి. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యము నీకే అర్పించి అందరు పాడాలి. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యము. సారిపై ఉన్న పాత్రగా మనల్ని చేసారుకొని ఒక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. పండుగ 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 చేసుకోవాలి. మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఎవరు ప్రవచించిన ఆ మాట? హగ్గయి ప్రవక్త. హగ్గయి అంటే అర్థం ఏంటో తెలుసా? పండుగ లేకపోతే ఉత్సవం. దేవుని ప్రజల కన్నీళ్ళ మధ్యలో, వెలుగు ఇబ్బందుల శోధనల మధ్యలో ఉంటే హగ్గయి ప్రవక్త ప్రవచిస్తున్నాడు, పండుగ చేసుకోండి. సారెపైనున్న పాత్రగా నన్ను చేసారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి అడుగున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం పాడాలి. అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
దయచేసి ఒక అడిగి వెనక్కి వేయండి. నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును ఈ గొప్ప పెంచాలి ఆశ్రయమైన నా చప్పలు కొడుతూ జీవితును ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే 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 ఆశ్రయమైన నా యేసయ్యా ఆశ్రయమైన నా యేసయ్యా ఆశ్రయమైన నా యేసయ్యా యేసయ్యా చప్పలు కొడుతూ బిగ్గరగా ప్రభువుని స్తుతించాలి. మందిరంలోకి వచ్చేటప్పుడు మీ చెప్పులు మందిరం పైకి తీసుకురావాలి. దయచేసి మందిరంలో అడుగు పెట్టేటప్పుడు మీ చెప్పులు మీ చూడండి మందిరం బయటే ఉండాలి. ఈ సమయంలో దైవజనుడు పిటి వర్గీస్ అయ్య గారు ప్రార్థన చేయగా జాన్ వెస్లీ అయ్య గారు అలాగే మన మంత్రి గారు కూడా మన మధ్యలోనికి వచ్చారు. మ్యూజిక్ ఆపండి. దైవజనులు పిటి వర్గీస్ గారు ప్రార్థన చేయగా మరి ఇప్పటిదాకా కృపా సమాజానికి ఎండలో ఆరాధించటము అన్నది కృపా సమాజానికి కొత్త ఏమి కాదు. ఎండలో ఆ రోజు దహనమైనప్పుడు గంటల కొలది మనం నిలబడ్డాం. ఇప్పుడు కూడా అలాగే మందిర ద్వారం ముందు ఎక్కువసేపు ఆరాధన జరగాలని ఆశపడ్డాం. దైవజనులు జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో చక్కని ఆరాధనతో అభిషేకాన్ని దేవుడిచ్చాడు. పిటి వర్గీస్ గారు ప్రార్థన చేయగా మరి మన మంత్రివర్యులు మరి మనతో లోపలికి రావాలని వారు ఆశపడ్డారు. జనరల్గా ఏదో సమయంలో లోపలికి వచ్చి విషెస్ చెప్పి వెళ్తారు, కానీ వారికి ఇంట్రెస్ట్ లేదు. మీతో పాటు మేము లోపలికి రావాలి అన్న ఒక మంచి కోరిక ఉంది. దైవజనులు మరి జాన్ వెస్లీ గారు ఒకవైపు, మరొక వైపు నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారు మరొక వైపు, అలాగే మిగతా దైవ సేవకులందరూ అభిషిక్త దైవ సేవకులు దయచేసి రిబ్బన్ పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, దైవజనులు బేటు వివేక్ గారిని అలాగే బేటు ప్రశాంత్ గారిని వారి కుటుంబాన్ని స్థానిక సంఘాన్ని మీరు మరవలేదని మాకు అర్థమైంది ప్రభువా. అద్భుతం ఆశ్చర్యకరమైన రీతిగా ఈ మందిర ప్రాంగణాన్ని నిర్మించుకునే అవకాశం దయచేశారు. ముఖ్యంగా మా మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారు క్షేమంగా మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రం. నిజంగా ఈ మందిరం కట్టుటలో వారు ఎంతో సహకారం అందించారు. అటువంటి రాజకీయ నాయకులను కూడా ప్రభువా మీరు ఈ మందిర పనిలో మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది అభిషక్తులైన దైవజనులు విశ్వాసులు కూడి వచ్చారు. ఈ సమయంలో ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభించబోతూ ఉండగా నీ సన్నిధి నుంచుమని యేసు దివ్య నామములు వేడుకొంచున్నాం తండ్రి. మనమందరం ఇంకా లోపలికి వెళ్దాము. దయచేసి ఇటువైపు పురుషులు రండి, అటువైపు స్త్రీలు రండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మహామహిమ కలిగిన దేవుడు జ్యోతిర్మయుడైన తండ్రికి మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం.
పాడుతూ దేవుని మందిరంలోనికి ప్రవేశిద్దాం. నిశ్చయముగా ప్రభు ఆశీర్వదించును గాక. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా, నీవు నా తోడువై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను నడిపించగా, నీవు నా తోడువై నన్ను దీవించగా. నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును. దయచేసి ఈ ముందున్న కుర్చీల్లో విశ్వాసులు ఎవరు కూర్చోవద్దు. చేతులున్న కుర్చీల్లో విశ్వాసులు ఎవరు కూర్చోవద్దు ప్లీజ్. చేతులున్న కుర్చీలో, బ్రౌన్ కుర్చీలో విశ్వాసులు ఎవరు కూర్చోవద్దు. అది సేవకుల కొరకు మాత్రమే కేటాయించబడింది. విశ్వాసులైన వాళ్ళందరూ దైవ సేవకులకు, కొంచెం గౌరవనీయులైన దైవ సేవకులకు ముందు లైన్ను కేటాయించండి. విశ్వాసులు ఎవరు ఈ ముందులోకి రావద్దు. విశ్వాసులు ఎవరికి కేటాయించబడలేవు. చేతులున్న కుర్చీలు విశ్వాసుల కొరకు కాదు, ఓన్లీ దైవ సేవకులకు మాత్రమే. ఈ సమయంలో దయచేసి మీ స్థలాలు కూర్చోండి. ఎవరు నిలబడొద్దండి ప్లీజ్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. చేతులున్న కుర్చీల్లో దైవ సేవకులకు. మిగతా వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళండమ్మా బాబు. మిగతా వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళిపోయి కూర్చోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు బిగ్గరగా ఒకసారి హల్లెలూయా అనండి. గంభీర స్వరంతో అనాలి హల్లెలూయా. దయచేసి అందరూ వినయ భయభక్తులు గలవారే కళ్ళు మూసి తలలు వంచండి.
వేదికని ప్రార్థన చేసి ప్రభువుకు ప్రతిష్ఠిద్దాం. వేదికని ప్రభు పేరట ప్రతిష్ఠిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసి తలలు వంచండి. ప్రార్థనా పూర్వకంగా వేదికని ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. ఈ శుభవేళ ప్రార్థనా పూర్వకంగా ఈ వేదికని ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉండగా ఈ వేదిక మీద మీ మహిమ దిగి వచ్చును గాక. మీరు మీ ప్రజలతో మాట్లాడే ప్రశస్తమైన స్థలము నాయన. కెరూబులు శరాపుల మధ్యలో నుంచి బలసూచకమైన మందస్సము మీద నుండి కరుణాపేట మీద నుండి మీరు మీ ప్రజలతో మాట్లాడే ఉత్తమమైన స్థలం తండ్రి. ఆ స్థలాన్ని మీ అగ్ని చేత నింపండి. ఏ సేవకుడు నిలవబడ్డా వారి నోట శక్తి కలిగిన జీవపు మాటలు, ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళదాం, కృపా సమాజానికి వెళదాం, దేవుడు తన మార్గముల విషయమై మనతో మాట్లాడతారని ప్రజలు గుంపులుగా మందిరానికి ఆకర్షింపబడేటట్లుగా కృప చూపించి ఏ సేవకుడు నిలవబడ్డా బలపరచండి. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జీవముతో పొదగమని, అభిషేకంతో కూడిన వర్తమానాలు అందించి ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ వేదికని మీకు ప్రతిష్ఠిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.